ప్రూఫ్ చూపెట్టండి, చూపెడితే వేస్తామన్నారు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇగో ఇస్తున్నాం అధ్యక్ష, వాళ్ళు వీసీ ద్వారా కొంతమంది వీసీలు ఇచ్చిన రిజర్వేషన్ లెటర్లు, అందులో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష. దీని మీద గౌరవ మేము ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష. అధ్యక్ష, నేను ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయాలని గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు ఇదే ఇష్యూ పైన చెప్పారు. అధ్యక్ష చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేపించారు అనేది వాళ్ళు అన్నారు. అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఇచ్చిన లెటర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అధ్యక్ష టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది కూర్చుని 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్లు నా దగ్గర 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలా. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ APSHI టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ హియర్ బై టెండర్ బై రెసిగ్నేషన్. బెదిరించారని ఎక్కడ లేదు. అదేవిధంగా అధ్యక్ష రెండోది సేమ్ థింగ్, రెండోది చెప్తున్నా అంటే 5లో ఒకటి ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ ఐఎమ్ హియర్ బై సబ్మిటింగ్ మై రెసిగ్నేషన్. అదేవిధంగా వస్తుంది ఇంకో విధంగా సేమ్ థింగ్ విత్ రెఫరెన్స్ యాజ్ పర్ ద ఓరల్ డైరెక్షన్స్ ఐ హియర్ బై సబ్మిట్ మై రెసిగ్నేషన్. అంటే 5 గురించి చెప్తున్నాను అధ్యక్ష. సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు, భయపడిచ్చారు, ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు. నంబర్ 2 అధ్యక్ష రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు RGUK అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్రరాజు గారు రిటర్న్ రాజీనామా చేశారు. అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏది ప్రసాదరావు గారు రాజీనామా చేశారు. కృష్ణదేవరాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమతుల్లా గారు కూడా రాజీనామా చేశారు. ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు. అధ్యక్ష మీకు కూడా ఎవిడెన్స్ ఇస్తాను. అధ్యక్ష జూలై 21, 2019 వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష, ఇది న్యూట్రల్ ఇంగ్లీష్. ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మీద పాస్ చేయాలనుకున్నాం. దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే బెదిరించాం, భయపడిచ్చాం అనే పదం వాడారు అధ్యక్ష. ఐ వాంట్ రీట్రేట్, బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. కానీ రికార్డులు తెరిచి చూడండి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడిచ్చారని లేదు. ఇన్ఫాక్ట్ ఒక దగ్గర 5 ఒకరు ఏమన్నారంటే కూర్చోనండి అలా మీ ఫినిష్ అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది, కొత్త టీంకి అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు. అధ్యక్ష ఈరోజు అఫ్సర్ గురించి ఇంత మాడుతున్నారు, ఇంత ప్రేమ ఉందా? నేను మాడుతాను అధ్యక్ష, నుంచి డిస్కషన్ జరగాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హత మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. రెండోది అధ్యక్ష కూర్చోనండి, హలో ఐ హావ్ రైట్ టు టాక్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్ సార్. మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయలేదు సార్. సార్ యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు. సో అలౌ మీ టు ఫినిష్ సార్. ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్, దేర్ఫోర్ ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్, అలౌ మీ టు ఫినిష్. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవట్లేదే, నేను ఇక్కడనైనా, డోంట్ వరీ సార్. ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష. ఈజ్ నో అవర్ వైస్ ఛాన్సలర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్.
బయట ఎవరిని అడగండి అధ్యక్ష. ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్. 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈ రోజు క్యూ కడుతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తారు అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకంగా చేశాం. డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష, ఇట్లా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష. తప్పనిసరి డిస్కస్ కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలు వాళ్ళ చేతగానితనం వల్ల 117 జియో తీసుకొచ్చి 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్టు దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం. స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం. వీఆర్ ఓపెన్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా, చిక్కి టెండర్లు 36% మేము తగ్గించాం రేట్స్. స్కూల్ కిట్స్ లో మేము 10% రేట్స్ తగ్గించాం. అది మాకున్న చిత్తశుద్ధి. గుడ్లో కూడా మేము రేట్లు తగ్గించాం. అవన్నిటి మీద చర్చించాం అధ్యక్ష. ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఏటీఎం గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం. ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి అది డిస్కషన్ అనుమతించాలని కోరుతూ అధ్యక్ష. లేదు, ప్రివిలేజ్ మటుకు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష. దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డు తెప్పించండి. బేదరిచ్చా మన పదం వాడారు. ఆ లెటర్ లో ఎక్కడ కానీ లెటర్ కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ చంద్రశేఖర్ ఎక్కడ నా దగ్గర లేదు. మీకు పంపిస్తున్నాను. సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నా అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎలా చేయవలసిందో మేము కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది వారే చెప్పారు. ఏది వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాలంటరీగా చేశారని చెప్పని అందులో ఏముంది అధ్యక్ష? లెటర్లు మించిన దాంట్లో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్డ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళే చెప్పారని చెప్పి మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మీద దేని కొడుతున్నాం, అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళ టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. లోకేష్ గారు మాట్లాడతారు. కూర్చోవాలి అధ్యక్ష. ఒక్క నిమిషం నన్ను ఉంచమన్నారు ఆయన చెప్పారు. ఒక్క నిమిషం గురుగారు, 1 సెకండ్ గురుగారు, 1 సెకండ్. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు. నేను నుంచునే వాడిని కాదు అధ్యక్ష. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు, అందుకే నుంచున్నాను అధ్యక్ష. టోటల్ ఎంతమంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది? 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఇక్కడ. ఇప్పుడు నేను చదివాను, రాశారు ఇక్కడ లెటర్ లో ఎక్కడ గాని. సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి. ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును 1 సెకండ్ సార్. అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా. సార్ లిస్ట్ లో చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం. రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కానీ వాయిదా ఒక గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో పూర్తిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళ మీద నుంచోమని. ఇక కొంచెం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని, ఇక్కడ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తుంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్. అది ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం.
ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్. గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు. గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు. ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ జరగదు. గవర్నర్ గారు ఛాన్సలర్. ఆ చట్టం కూడా సవరణ చేశాం. గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. సో అధ్యక్ష, అందుకే ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు, నేను చదివాను. ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తున్నాను అధ్యక్ష, న్యూస్ ఆర్టికల్స్ కూడా. స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ SVU వైస్ ఛాన్సలర్స్ రెసిగ్నేషన్ ఇన్ తిరుపతి. సార్ ప్రజాస్వామ్యం సార్ అది. తెలుగుదేశం పార్టీలో సార్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్యూలు తెలుసుకుంటాం, పరిష్కరిస్తాం. మీలాగా ప్రజల వ్యక్తులు మేము తిరగమే సార్. గుండె పైన చేయబెట్టుకుని ఒకసారి చెప్పండి, ఈ రోజు రోడ్ల పైన పోలీసులు తగ్గారు అధ్యక్ష. అసెంబ్లీకి వస్తుంటే రోడ్ల పైన పోలీసు సోదరులు చాలా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం. పోలీసులు పరదాలు చెట్లు నరకడం మాకు అలవాటు లేదు. ప్రశాంతంగా తిరగాలి. ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్. చెట్లు నరకలేదా మీరు? చెట్లు నరకలేదని 144 సెక్షన్ మేము పెట్టలేదే సార్. ఇది నెక్స్ట్ ఆర్టికల్. హిందూ యాక్టివిస్ట్ సీక్ రెసిగ్నేషన్ ఆఫ్ AU వైస్ ఛాన్సలర్. యాక్టివిస్ట్ అధ్యక్ష, యాక్టివిస్ట్ అంటే ప్రజా సంఘాలు వాళ్ళని. VCs అండ్ రెసిగ్నేషన్ స్ప్రీ 10 స్టెప్ డౌన్ ఇన్ లాస్ట్ 3 days. నాకేం సంబంధం అధ్యక్ష, వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళు అంటారు. ఇట్లుంది అధ్యక్ష చూడండి. ఇది ఆర్టికల్స్. ఇంకోటి సాక్షి. ఇంకంటే సాక్షి పట్టుకొస్తారు. దొంగ పత్రిక సాక్షిని పట్టుకొస్తారు. దొంగ సొమ్ము, దొంగ పేపర్, దొంగ ఛానల్. ఏంటంటే సాక్షి తీసుకొస్తారు. సాక్షిని ఆధారంగా చేస్తారు అధ్యక్ష. నేను మళ్ళీ మిమ్మల్ని కోరేది, గౌరవ చైర్మన్ గారిని కోరేది, రికార్డ్స్ తీయండి. బెదిరించామన్న పదం గౌరవ సభ్యుడు వాడు. అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. లెటర్లు ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా? నేను స్ట్రైట్ గా మాస్గా క్వశ్చన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్. ఐ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నాకు ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైరీ ఏంటంటే బ్యూటిఫుల్, ఐ డూ ఇట్. బికాస్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష. దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష.